హలో గాయస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్కి గూగుల్ యాడ్స్లో లైవ్ బడ్జెట్ ఇచ్చామన్నమాట. సో 20 టీమ్స్, 20 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మాట్లాడుతున్న టీము పెస్ట్ కంట్రోల్ అనే సర్వీస్ మీద వర్క్ చేశారు. ప్రస్తుతానికి 40 మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేద్దాం. తర్వాత వాళ్ళు క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్ ఏమో ఉంది, ఎలా వర్క్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎన్ని లీడ్స్ జనరేట్ చేశారు అన్నది మొత్తం అని డిస్కస్ చేసుకుందాం. సో హలో గాయస్. హలో సార్. హాయ్ హలో సార్. సో వసుంధర, ఎక్స్ప్లెయిన్ చేయండి మీ టీం మెంబర్స్ పేరు అందరూ అండ్ ప్రాజెక్ట్ గురించి. హాయ్ సార్. నా పేరు వసుంధర. మా టీమ్ మెంబర్స్ వచ్చి సౌమ్య, కిషోర్, జాష్నవి. అండ్ మేము ఎంచుకున్న సర్వీస్ వచ్చి పెస్ట్ కంట్రోల్ సర్వీస్. ఇప్పుడు మా ల్యాండింగ్ పేజ్ చూపిస్తాను సార్. నా స్క్రీన్ షేర్ చేస్తాను. గో అహెడ్. ఇది మా ల్యాండింగ్ పేజ్ సార్. పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్. మేము మా ల్యాండింగ్ పేజ్లో స్టార్టింగ్ ఒక ఫామ్ అండ్ ఎండింగ్ ఒక ఫామ్ ఉండేటట్టు చూసుకున్నాము. అండ్ కాల్ బటన్ ప్లస్ వాట్సాప్ బటన్ కూడా ఇచ్చాము. అండ్ మా సర్వీసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మొబైల్ ఆప్టిమైజేషన్ కూడా చేశాను సార్. ఓకే. అండ్ ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తే థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుందా అండి? ఎస్ సార్, వెళ్తుంది సార్. ఓకే, ల్యాండింగ్ పేజ్ ఇస్ గుడ్. ఎంత టైం పట్టిందండి ల్యాండింగ్ పేజ్ చేయడానికి? 1 డే పట్టింది సార్. ఓకే, నా గో టు గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ సార్. క్యాంపెయిన్ వైజ్ చూసుకుంటే మేము సర్చ్ క్యాంపెయిన్కి మేము బిడ్డింగ్ టైప్ వచ్చి కాస్ట్ పర్ క్లిక్ పెట్టాము. డైలీ బడ్జెట్ వచ్చి 500 ఇచ్చాము. అండ్ మ్యాక్సిమం సిపిసి లిమిట్ వచ్చేసి 100 ఇచ్చాము డైలీ. నెక్స్ట్ మేము ఎంచుకున్న క్యాంపెయిన్కి మా సర్వీసెస్ యాడ్ గ్రూప్స్ ఇచ్చాము సార్. డిఫరెంట్ సర్వీసెస్ పైన యాడ్స్ చేసాము. ప్రతి ఒక్క సర్వీస్కి మేము సపరేట్ కీవర్డ్స్ కూడా పిక్ చేసి ఇచ్చాము. ఇలా కాక్రోచ్ సర్వీస్కి డిఫరెంట్ కీవర్డ్స్. నెక్స్ట్ టర్మైట్, రోడెంట్, ఇలా ప్రతి ఒక్క సర్వీస్కి కీవర్డ్ రీసెర్చ్ సపరేట్గా చేసి కీవర్డ్స్ ఇచ్చాము. అండ్ ఏవైతే డైలీ వైజ్ నెగిటివ్ కీవర్డ్స్ వచ్చాయో దాన్ని మేము ఎక్స్క్లూడ్ చేసాము. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ బెడ్ బగ్స్ కిల్లర్ స్ప్రేని ఎందుకు నెగిటివ్ చేశారు? అంటే యూసర్ స్ప్రే గురించి వెతుకుతున్నారు కదా సార్. అప్పుడు మన యాడ్ కనపడి ఒకవేళ క్లిక్ చేస్తే మనకి లాస్ అవుతాం కదా సార్ క్లిక్ అనగాని దాన్ని ఎక్స్క్లూడ్ చేశాను సార్. మేము ఇచ్చిన కీవర్డ్ వచ్చి ఫ్రేజ్ టైప్ ఇచ్చాము. మేము ఇచ్చిన ప్రతి కీవర్డ్ ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చాము సార్. నెక్స్ట్ మాకు ఈ 4 డేస్లో మేము డైలీ 500 బడ్జెట్ పెట్టి రన్ చేసాం సార్. మాకు 756 ఇంప్రెషన్స్ వచ్చాయి, 38 క్లిక్స్ వచ్చాయి. దాంట్లో 4 లీడ్స్ వచ్చాయి సార్. 2 వచ్చి కాంటాక్ట్ ఫామ్ ద్వారా వచ్చాయి, 2 వచ్చి వాట్సాప్ ద్వారా వచ్చాయి. దాని తర్వాత వచ్చి ఎన్ని లీడ్స్ వచ్చాయండి టోటల్? 4 లీడ్స్ వచ్చాయి సార్. సో బిఫోర్ ద ప్రాజెక్ట్ మీరు ల్యాండింగ్ పేజ్ తయారు చేసిన తర్వాత వాళ్ళు పెస్ట్ కంట్రోల్ సర్వీస్ ఇచ్చే వెండర్తో మాట్లాడారు కదా, ఎంతమంది వెండర్తో మాట్లాడారు? పర్ పర్సన్ 10 డివైడ్ చేసుకొని మొత్తం 40 వెండర్స్తో మాట్లాడాను సార్. ఓ సూపర్. ఎంతమంది టైప్ అయిపోయారు? 20% వచ్చి ఇద్దరు టైప్ అయ్యారు సార్. 10% వచ్చి 4 మెంబర్స్ ఇచ్చారు. 4% 2 మెంబర్స్ ఓకే అన్నారు సార్. ఎందుకు ఇంత గ్యాప్ ఉంది? ఒక 20%, ఒక 10% ఎందుకు అంత గ్యాప్ ఉంది? కొంతమంది నమ్మట్లేదు సార్. అండ్ కొంతమందికి గూగుల్ యాడ్స్ మీద ఐడియా ఉంది, వాళ్ళు
మేము ఇలా చేస్తాము అని చెప్తే నమ్మారు. కొంతమంది అంటే వీళ్ళు జెన్యూనా కాదా అనే కన్ఫ్యూషన్లో నమ్మలేదు. గుడ్ గుడ్ గుడ్. సో మొత్తం మీద వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు ద వెండర్స్? నైస్ సార్. మేము కూడా అంటే భయపడుతూ కాల్ చేసాము, కానీ కాల్ చేసే కొద్దీ ధైర్యం వచ్చింది సార్ ఇక్కడ. తర్వాత మీకు 4 లీడ్స్ వచ్చినప్పుడు కస్టమర్తో మీతో మాట్లాడారు కదా, ఆ ఆ, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వైల్ యూ టాకింగ్ టు ద కస్టమర్? కస్టమర్ ఆల్సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే మేము అంటే ఆ సర్వీస్ ని అర్థం చేసుకొని ఆ కస్టమర్ పర్స్పెక్టివ్ లో మాట్లాడాము. ఆ కస్టమర్ కి ఏవైతే డౌట్స్ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేసి మళ్ళా వెండర్ తో డిస్కస్ చేసి ఇద్దరిని కనెక్ట్ చేసాము. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం మీద ఏమనిపించింది, పెస్ట్ కంట్రోల్ని మీరు లాంగ్ రన్గా మీరు రన్ చేస్తే లాభం వస్తుంది అని అనుకుంటున్నారా? డైలీ వస్తుంది సార్. మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటూ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తే వస్తుంది సార్. అంటే ఒకవేళ మనం ఇప్పుడు రోజుకి 500 అనుకోండి, ఆ, అంటే మనకు ఎంత 15,000 రూపీస్ యాడ్ బడ్జెట్ పోతుంది. ఆ yes, sir. 15,000 పోను మనం ఇంకో 10,000 సేవ్ చేసుకోవచ్చు అంటారా లాంగ్ రన్లో? చేయొచ్చు సార్. అంటే డైలీ ఏ టైం కి యాడ్ బాగా రన్ అవుతుంది, ప్లస్ కీవర్డ్స్ నెగిటివ్ కీవర్డ్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తూ ఆ, ఇలా కన్సిస్టెంట్ గా దాని మీద టైం స్పెండ్ చేస్తే అవుతుంది సార్. మంచిదే కదా మరి. ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ కదా, ఆ, మీకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి, ఇంకా మీరు క్రియేట్ చేసుకున్నట్టే కదా, దిస్ ఈజ్ ఆ, క్రియేటెడ్. ఎస్ సార్. ఇది ఎలా చేయాలి అంటే, 15,000 యాడ్ స్పెండ్ చేసి ఒక 25,000 to 30,000 రెవెన్యూ జనరేట్ చేశారనుకోండి, ఆ రిమైనింగ్ మార్జిన్ ఇస్ యూ ప్రాఫిట్. కాకపోతే దాంతో బతకలేము కాబట్టి ఇది హైదరాబాద్. దెన్ హైదరాబాద్తో పాటు నెక్స్ట్ బెంగళూరుకి రన్ చేయాలి, చెన్నైకి రన్ చేయాలి, అంటే ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో ఇది అవసరం వస్తుంది. ఆ విధంగా 10 సిటీస్ని మీరు తీసుకుంటే 1,50,000 ఈజీలీ విల్ మేక్ ఇట్. ఎస్. మీకు ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పేసి ఈ లైవ్ ప్రాజెక్ట్ మనం చేశామన్నమాట. ఓకే. ఇప్పుడు గూగుల్ యాడ్స్లో మీకు మా డాష్ బోర్డ్ మొత్తం అర్థమైంది కండి, ఆప్షన్ ఎక్కడెక్కడ ఏముంది అని అర్థమైంది కదా. ఎస్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా యూ వాంట్ షో ఎనీథింగ్ ఎల్స్? యాడ్ చూపిస్తాను సార్. ఇవి డిఫరెంట్ సర్వీసెస్ కి డిఫరెంట్ యాడ్స్ చేశాను. యాడ్ కాపీస్. ఎస్. గుడ్ గుడ్. ఒకరోజు ఒక్కొక్కరు చేసాం సార్ యాడ్ కాపీస్. యాడ్ అంటే కాపీస్. అంటే 4 ప్రతి members, ఒక్కరికి 4 different సార్. 4 members కి 4 days చేసాం సార్. ఓకే అంటే ఈక్వల్ గా షేర్ చేసుకున్నాం సార్ టోటల్. ఓకే, విల్ డూ వన్ బై వన్. ఐల్ టాక్. ప్రైస్ గానే చేసాం సార్ మేము. ఓకే. వసుంధర, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కడప సార్. కడపలో ఉన్నారు మీరు. ఓకే ఓకే, రైట్. సౌమ్య మీరు? ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ సార్, జైత్యాల. జగిత్యాల. కిషోర్ ఫ్రమ్ I'm from Nellore in AP, sir. ఏపీ. జాష్నవి? విజయనగరం సార్. విజయనగరం. సో సౌమ్య, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ క్లయింట్? సార్ ఇట్ వాస్ వెరీ గుడ్ సార్. రియల్ టైం యాక్చువల్లీ ఏంటంటే చాలా రియల్ టైం అనిపించింది సార్ ఇది. వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ సార్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు సడన్ గా ఒక క్లయింట్ వస్తే క్లయింట్ గూగుల్ యాడ్స్ రన్ చేయగలుగుతావు? చేస్తాను సార్. అవునా? ఫ్రీలాన్సింగ్ చేస్తారని నమ్మకం వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదే క్లయింట్కి పెస్ట్ కంట్రోల్కి మీరు బాగా ఎస్ఈఓ చేసి లాంగ్ రన్లో టాప్ ఫస్ట్ పొజిషన్లో పెట్టిరనుకోండి, థింక్ అబౌట్ ద లీడ్స్. మీరు మనం ఆ 15,000 యాడ్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అవును సార్. ఎవర్ యూ గెట్ ఇట్, ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఓన్లీ. సో థింక్ లైక్ దాట్. ఓకే సార్. కిషోర్, సార్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సార్ బాగుంది సార్, ఇంకా చేయొచ్చు. ఇది కూడా ఒక వే టు ఎర్న్ మనీ. ఇంకొకటి, మీరు పెస్ట్ కంట్రోల్ దగ్గర ఆగిపోవద్దు. మీ మీ దానిలో ఇంకా మిగతా మిగతా ఎన్ని టీంలు ఉన్నాయి? 8 టీమ్సా మిగతావి? ఎస్ సార్. వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? 2-3 సర్వీసెస్ పేరు చెప్పండి. బ్యూటీ సలోన్ సర్వీసెస్, వాటర్ ప్రూఫ్. వాటర్ ప్యూరిఫై ఉంది కదా, వాటర్ ప్యూరిఫై. అంబులెన్స్ ఒకటి ఉంది. అంబులెన్స్ సర్వీసెస్. వాళ్ళందరితో మాట్లాడండి, ఎంత మార్జిన్ వస్తుందో తెలుసుకోండి. సో ఏది ప్రొడక్టివ్గా ఉందో అది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే సార్. సో కిషోర్, నా క్లయింట్ Sir. చేయగలుగుతావు కదా? యా సార్. జాబ్ కొడుతున్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ ఉంది సార్ ఇప్పటి నుంచి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం లేదు, ఇంటర్వ్యూకి పోయినప్పుడు సార్ ఆయన చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్ అని చెప్పేసి క్యాంపెయిన్ ముందులో పెట్టు. సార్ ఈ క్యాంపెయిన్ నేను చేసిన, మీరు కావాల్సిన నేను కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సబ్జెక్ట్ ఉన్నోళ్ళే. సబ్జెక్ట్ ఉంటే చాలు.
నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావా తెలుగులో మాట్లాడే సంబంధం లేదు. హౌ యూ కమ్యూనికేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మెసేజ్ని డెలివర్ చేస్తున్నావా లేదో, ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే సార్. ఓకే బేసిక్ సార్. వెరీ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్తే చాలా, అంతకు మించి ఏం అవసరం లేదు. ఓకే, ఓకే ఓకే షూర్. జాష్నవి, యువర్ ఎక్స్పీరియన్స్? సార్ ఫస్ట్ టైం ఇలా మనీ ఇచ్చి గూగుల్ యాడ్స్ ఇలా రన్ చేయడం ఇది ఫస్ట్ టైం. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్. క్లయింట్స్ తో మాట్లాడడం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, ఇదంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగా జరిగింది సార్. ఇప్పుడు క్లయింట్ వస్తే వర్క్ చేయగలుగుతావు మరి? ఎస్ సార్. ఓకే, ఎస్ఈఓ అయిపోయింది, గూగుల్ యాడ్స్ అయిపోయింది, ఏది ఇష్టం నీకు? రెండు రెండు బాగానే ఉన్నాయి సార్. ఒకటి చెప్పు, ఏది ఇష్టము? గూగుల్ యాడ్స్ ఎందుకు? అంటే ఇది ఇంకా మనీ ఇంకా బాగా ఎర్న్ చేయొచ్చు అని కాన్ఫిడెంట్, అంటే లైవ్ లో చేశాక కదా సార్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇదే సార్. క్వశ్చన్ మళ్ళీ నీకు సోషల్ మీడియా అయిపోయినాక అడుగు చెప్తా, అప్పుడు చూద్దాం ఏం చెప్తావు. ఎస్ఈఓ ఇష్టమా, గూగుల్ యాడ్స్ ఇష్టమా, సోషల్ మీడియా అంటే ఏమి ఇష్టమో చూద్దాం మళ్ళీ. ఎందుకంటే గూగుల్ సోషల్ మీడియాలో మొత్తం డ్యాన్స్లే ఉంటాయి అనమాట. ఓకే, ఓకే రీల్స్ కాబట్టి దెర్ ఈస్ అ పాసిబిలిటీ యూ విల్ లైక్ ఇట్ మోర్. సో ఏదైనా సరే అండి, ఎస్ఈఓ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అసలు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఎస్ఈఓ కూడా గుడ్, కాకపోతే రిజల్ట్స్ అనేది అంత ఫాస్ట్గా రాదు. గూగుల్ ఎస్ యాడ్స్, సార్. సోషల్ మీడియా ఇస్ వెరీ ఫాస్ట్. ఓకే, నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ క్యాంపెయిన్స్ రన్ చేయడం. కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి, దోస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఐమ్ వెరీ హ్యాపీ మీ అందరూ చక్కగా క్యాంపెయిన్స్ చేశారు. విత్ ఇన్ 3 weeks లోపట్నే డాష్ బోర్డ్ని ఈజీగా మూవ్ చేయగలుగుతారు. దట్స్ అ గుడ్ పాయింట్. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, మీ ఈజీగా క్లయింట్ కొడుతున్నారంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఫ్యూచర్లో ఇంకా అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ యాడ్స్లో ఏం టాపిక్ నడుస్తుంది మీకు? వీడియో అయిపోయింది సార్. అండ్ మొబైల్ వీడియోస్ కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ టాపిక్ షాపింగ్ యాడ్స్ షాపింగ్ చెప్తానన్నారు. సెర్చ్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, యాప్ కూడా అయిపోయింది సార్. యాప్ కూడా అయిపోయింది, పర్ఫార్మెన్స్ అది కూడా అయిపోయింది సార్. వీడియో అయిపోయింది, మొబైల్ యాప్ అయిపోయింది, Hmm. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అయిపోయింది, అవును సార్. పెండింగ్ అనమాట. ఓకే ఓకే, గుడ్ గైస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా అప్కమింగ్ క్లాసెస్ కూడా ఇట్లా లైవ్ ప్రాజెక్ట్ చేయండి. ఇలాంటి మాక్ ఇంటర్వ్యూస్ మనం ఇంకా చాలా చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ మీరు యూ. ఇలా లైవ్ అంటే మనీ ఇచ్చి లైవ్ గా ఇలా గూగుల్ యాడ్స్ చేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్ వచ్చింది సార్. మేము కూడా ఫ్యూచర్ లో మేము కూడా చేయగలమని. మళ్ళీ ఇట్లా ఫేస్బుక్ యాడ్స్ కూడా పైసలు ఇవ్వమంటారా? చెప్పండి, ఇద్దామా? జాస్మిన్ అయితే ఇమ్మంటుంది సార్ ఖచ్చితంగా. సార్ మీరేమంటే అదే. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే స్టే ఉండండి. అండ్ దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ ద స్టూడెంట్స్ వర్క్. అండ్ చాలా బాగా చేశారు క్యాంపెయిన్. ఈ విధంగా ప్రతి బ్యాచ్కి కూడా స్టూడెంట్స్కి లైవ్ ప్రాజెక్ట్ ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి రియల్ కేస్ స్టడీస్ తెలవాలి. ఇంతకుముందు యాక్చువల్గా గూగుల్ యాడ్స్ లైవ్ క్యాంపెయిన్ చేయిస్తుండే, మేము రిజల్ట్ చూస్తుండే, కానీ వెండర్స్ తోటి మాట్లాడిపోవడం చాలా తక్కువతోటి. సో ఈ బ్యాచెస్ తోటి ఎక్స్పెరిమెంట్ చేశాము, 20 batches. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళకు. క్లయింట్స్ వెండర్స్ తోటి మాట్లాడారు, క్లయింట్స్ తోటి మాట్లాడారు. అంటే రియల్ బిజినెస్ అంటే ఎట్లుంటుంది అనే వాళ్ళకి అర్థమైంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున్న వీళ్ళు చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయలేరు అనమాట. అలాంటప్పుడు ఫ్రీలాన్సింగ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయాలని వీఆర్ థింకింగ్. 100కి 20 మందికి ఇప్పిస్తున్నాం, మిగతా 80 మందికి ఏం చేయాలి? సో దీనివల్ల వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్గా దే ఆర్ గోనా గ్రాబ్ ద ఆపర్చునిటీ. సో మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఓడిఎంటీకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఒక డెమో క్లాస్ వినండి, 3 ఫ్రీ ట్రయల్ క్లాస్ వినండి, దాని తర్వాతనే డెసిషన్ తీసుకోండి. సో డిజిటల్ మార్కెటింగ్ అయితే చాలా వాల్యూ ఉందండి. 2026లో మీ కెరియర్ని మార్చుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెల్. సీ యూ ఇన్ ద డెమో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.